ఇంకా 65 నో పదవి, 65 దాటితే నో పదవి. ఇక్కడ చూడండి, 65 దాటితే రాజకీయాల్లో ఏ పదవి ఉండదట. ఇక్కడ చూడండి, గ్రామ బ్లాక్ స్థాయి పదవుల్లో యువతకు ప్రాధాన్యం, కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం, పిసిసి ప్రక్షాళనకు రోడ్డు మ్యాప్, రాష్ట్ర కార్యవర్గం నుంచి గ్రామ స్థాయి వరకు మార్పులు, 10 ఏళ్లకు పైగా పార్టీకి సేవ చేసిన వారికి ఛాన్సు, జిల్లాకు 2 చొప్పున పరిశీలకులు, రాష్ట్ర స్థాయి పరిశీలకుల సమావేశంలో నిర్ణయం, సమావేశానికి ఆలస్యంగా వచ్చిన వారిపై వెంటనే వేటు. ఇంకా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన కానుంది. రాష్ట్ర కార్యవర్గం నుంచి జిల్లా, బ్లాక్, మండల, గ్రామ స్థాయిలో అన్ని పార్టీ పదవుల్లో కొత్త వారిని నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకోసం 3 దశల్లో సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ ద్వారా సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. పార్టీ పదవుల నియామకంలో కొన్ని షరతులను కూడా ఖరారు చేసింది. 65 ఏళ్లు దాటిన వారికి బ్లాకు, మండల, గ్రామ స్థాయి అధ్యక్ష పదవులు ఇవ్వరాదు. సో బ్లాక్ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో అధ్యక్ష పదవులు అయితే ఇవ్వరాదు. ఆ పదవుల్లో యువకులను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం గాంధీ భవన్లో జరిగిన రాష్ట్ర స్థాయి పార్టీ పరిశీలకుల సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 35 జిల్లా యూనిట్లు ఉన్నాయి. ప్రతి జిల్లాకు 2 చొప్పున 70 మందిని పార్టీ పరిశీలకులుగా నియమించారు. వీరు ఈ నెల 25 నుంచి 30 తేదీ వరకు ఆయా జిల్లాలో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. బ్లాక్, మండల అధ్యక్ష పదవులు వీటికి కేటాయిస్తారని చెప్పి ఉన్నారు. ఇక్కడ చూడండి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి ఇక్కడ ఒక ప్రెస్ నోటు మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కానర్డ్ కాపీ ఇవ్వడం జరిగింది. పిసిసి అబ్జర్వర్స్ ఏం చేస్తారంటే స్టేట్ లెవెల్ ఓరియంటేషన్లో ఏప్రిల్ 22 తారీఖు నిన్న జరిగింది. సో ఈ నెల 25 నుంచి 30 వరకు అబ్జర్వర్స్ ఏం చేస్తారంటే డిస్ట్రిక్ట్ లెవెల్ లీడర్స్ మీటింగ్ పెట్టుకుంటారు. రివ్యూ అండ్ వ్యాలిడేటింగ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ బ్లాక్ కాంగ్రెస్ అండ్ మండల్ కాంగ్రెస్ వాళ్ళతోటి ఈ విధంగా మీటింగ్ పెట్టుకుంటారు ఏప్రిల్ 25 నుంచి 30 వరకు. సో దీంట్లో ఇన్వైటీస్ ఎవరు ఉంటారంటే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కంటెస్టెడ్ క్యాండిడేట్లు, అదేవిధంగా ఏఐసిసి, పిసిసి డెలిగేట్స్, డిసిసి ఆఫీస్ బేరర్స్ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు. వివిధ జిల్లా ప్రెసిడెంట్లు కూడా పాల్గొంటారు. అదేవిధంగా టాస్క్ 2లో మే 4 నుంచి మే 10 వరకు అసెంబ్లీ అండ్ బ్లాక్ లెవెల్ లీడర్స్ మీటింగ్ ఉంటుంది. రివ్యూ అండ్ వ్యాలిడేటింగ్ వర్కింగ్ ఆఫ్ మండల కాంగ్రెస్ కమిటీ, ఇక్కడ మండల కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేసుకుంటారు. అసెంబ్లీ, బ్లాక్ లెవెల్ లీడర్స్ మీటింగ్ పెట్టుకుంటారు. అదేవిధంగా టాస్క్ 3లో మే 13 నుంచి 20 వరకు టాస్క్ 3 ఉంటుంది. మండల్ లెవెల్ లీడర్స్ మీటింగ్ ఉంది. రివ్యూ అండ్ వ్యాలిడేటింగ్ వర్కింగ్ ఆఫ్ విలేజ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్, ఇక్కడ విలేజ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ని ఎన్నుకుంటారు. మండల్ లెవెల్లో మీటింగ్ కండక్ట్ చేసుకొని పెట్టుకుంటారు. అంటే ఒక్కొక్క దశలో ఒక విధంగా గ్రాస్ లెవెల్ నుంచి, రూట్ లెవెల్ నుంచి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, తర్వాత స్టేట్ బాడీని ఎన్నుకునే విధంగా ఒక విధంగా గ్రామాలకు సంబంధించిన నాయకులతోటి, మండలకు సంబంధించిన నాయకులతోటి, అదేవిధంగా డిస్టిక్ సంబంధించిన నాయకులతోటి మీటింగ్ పెట్టుకుంటే అవకాశాలు అయితే ఒక 3 దఫాలుగా 3 టాస్క్లు అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ 25 నుంచి మే 10 వరకు, మే 20 వరకు ఈ యొక్క సమావేశాలు పెట్టుకునే అవకాశం ఉంది. దీని ద్వారా ఏం చెప్తున్నారంటే 65 సంవత్సరాల వయసు పైబడిన వారు గ్రామ, మండల, జిల్లా స్థాయి అధ్యక్షులుగా ఎన్నిక కావడానికి అయితే అవకాశం లేనట్టుగా ఉన్నారు. ఆ పదవుల్లో పార్టీకి పనిచేసిన వాళ్ళకు అవకాశం ఉంటుంది, యువకులకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పార్టీని పట్టుకొని 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకు ఈ యొక్క పార్టీ పదవుల అవకాశం ఉంటుంది. 165 సంవత్సరాలు అయితే వయసు దాటద్దని అంటున్నారు. ఈ యొక్క పిసిసి అబ్జర్వర్స్ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 యూనిట్లు ఉన్నాయి. 33 జిల్లాలకు సంబంధించి 35 యూనిట్లుగా తీసుకున్నారు. ఈ యొక్క 35 యూనిట్లలో ఉన్న ఈ యొక్క జిల్లాలకు, మిగతా సెగ్మెంట్లకు డిస్ట్రిక్ట్ వైజ్గా ఒక్కొక్క జిల్లాకు 2 చొప్పున అబ్జర్వర్స్, మొత్తం 70 మంది అబ్జర్వర్స్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో మంచిర్యాల జిల్లాకు సంబంధించిన అబ్జర్వర్స్ ఇక్కడ ఎవరున్నారో చూసుకుందాం. సో మంచిర్యాల జిల్లాకు సంబంధించి సీనియర్ నాయకులుగా ఉన్న జంగా రాఘవరెడ్డి, అదేవిధంగా సిహెచ్ రామ్ భూపాల్కి అవకాశం ఉంది. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా చూద్దాం. మంచిర్యాల జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లాకు సంబంధించి చిట్ల సత్యనారాయణ అబ్జర్వ్గా ఉన్నారు. ఆదిలాబాద్కు సంబంధించిన సెగ్మెంట్కు అబ్జర్వ్గా ఉన్నారు. అదేవిధంగా కరీంనగర్కు సంబంధించి మరి మంచిర్యాల జిల్లా నుంచి అబ్జర్వ్గా ఎవరు స్టేట్ లెవెల్లో ఉన్నారంటే పిన్నింటి రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు. పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి తరపున ఇక్కడ అబ్జర్వ్గా ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటూ పలు బాధ్యతలు స్వీకరించడమే కాదు, జాతీయ స్థాయిలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్ర ఎన్నికల్లో
అక్కడ ప్రచారానికి వెళ్ళడం జరిగింది. మొత్తానికి క్యాంపెయిన్ దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ చేయడంతో పాటు ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీ మీటింగ్లో కానీ ఏఐసీసీ మీటింగ్లో పాల్గొనే వ్యక్తి సో పిన్నింటి రఘునాథ్ రెడ్డి గారికి కూడా కరీంనగర్ అంటే చాలా పెద్ద జిల్లా. ఇందులో ఒక 4 సంబంధించిన వీరు అబ్జర్వ్గా ఉన్న ఈ యొక్క కరీంనగర్లో ఒక 4 ఎమ్మెల్యే స్థానాలు, అదేవిధంగా ఒక మంత్రి పదవి కూడా ఇక్కడనే ఉంది పొన్నం ప్రభాకర్ గౌడ్ సంబంధించి. ఆ యొక్క సెగ్మెంట్కి కరీంనగర్ సెగ్మెంట్కి వీళ్ళు అబ్జర్వ్గా వెళ్ళి పనిచేయబోతున్నారు. సో పిన్నింటి రఘునాథ్ రెడ్డి గారికి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి స్థానాన్ని అయితే కల్పించింది. మన జనతా టీవీ తరఫున కూడా అతనికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా నుంచి ఇద్దరే ఉన్నారు. అందులో ప్రముఖంగా రామకృష్ణపూర్ కేతన్పల్లి మున్సిపాలిటీలో ఉండే సీనియర్ నాయకుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న పిన్నింటి రఘునాథ్ రెడ్డి గారికి ఇది ఒక అరుదైన గౌరవం లభించిందని చెప్పచ్చు. ఎంపీ ఎలక్షన్లో కూడా వేరే కాన్స్టిట్యూషన్కి వెళ్ళి అక్కడ పనిచేయడం జరిగింది. సో మొత్తానికైతే సీనియర్గా ఉన్నారు కాబట్టి అవకాశం లభించింది. ఇక్కడ చెప్పినట్టుగానే ఎవరైతే పార్టీని పట్టుకొని 10 సంవత్సరాల నుంచి ఉన్నారో వారికి పార్టీ పదవుల్లో 65 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి పార్టీ పదవుల్లో మొదటి ప్రయారిటీ ఇస్తారట. సో ఇది మనం సాక్షి పత్రికల్లో వచ్చిన ఈ యొక్క 65 దాటితే నో పదవి, గ్రామ బ్లాక్ స్థాయి పదవులు అనే యువతకు ప్రాధాన్యమైన వార్తకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. అదేవిధంగా